తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈరోజు కొంత ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. కాకపోతే నేను దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేక డబ్బులు పోగొట్టుకుంటున్నాను. నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలని ఉంది, కానీ నా దగ్గర ఎక్కువగా క్యాపిటల్ లేదు. అటు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇటు ట్రేడింగ్ చేయాలి, రెండింటికి సరిపడా క్యాపిటల్ లేదు అనుకునే వాళ్ళకి ఈ పర్టిక్యులర్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో పర్టిక్యులర్గా దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా కొన్ని రూల్స్ చెప్తానండి. నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ ట్రేడింగ్ స్టైల్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అవ్వచ్చు, అందరికీ కూడా పనికిరాదు. కొంతలో కొంతన్నా కానీ ఆప్షన్స్కి సంబంధించి అవగాహన ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఇది కొంతవరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. సో పర్టిక్యులర్గా ఆప్షన్స్ ట్రేడింగ్ అని అనగానే చాలామంది ఆప్షన్ బయింగ్ చేసేసి లక్షల్లో డబ్బులు కోల్పోతూ ఉంటారు. చాలామంది నేను చూశాను 15-20 lakhs రూపీస్ కూడా డైరెక్ట్గా మార్కెట్లో డబ్బులు పెట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కోల్పోయిన వాళ్ళని చూశాను. సహజంగా ఒకసారి డబ్బులు పెట్టి కోల్పోయిన తర్వాత మార్కెట్లోంచి మళ్ళీ తిరిగి తీసుకోవడం అనేది సాధ్యం కాదు. ఒక్క విషయం మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మనం అగ్రెసివ్గా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకుండా చిన్న రిటర్న్స్ని కనుక అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ స్టడీగా కన్సిస్టెంట్గా మనం ఆ స్ట్రాటజీని కనుక ఇంప్లిమెంట్ చేస్తూ పోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్లో అందరూ సంపాదిస్తున్నటువంటి, అంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ సంపాదిస్తున్నటువంటి రిటర్న్స్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి మనకి ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉందన్న విషయం అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి నేను స్ట్రాటజీలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 10 lakhs రూపీస్ క్యాపిటల్ ఉందని అనుకుందాం. సో దీనికోసం మనం ఒక్కసారి ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్సెల్ షీట్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏంటి, ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పెక్టెడ్ మినిమం 15% రిటర్న్స్ ఇచ్చే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షల రూపాయల క్యాపిటల్ మన దగ్గర ఉంది అని అస్యూమ్ చేస్తూ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 15% యావరేజ్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిటర్న్స్ ఇస్తూనే ఉంటాయి. సో అటువంటి ఒక ఫండ్స్లో 5 లక్షల రూపాయలు కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే యావరేజ్గా, అంటే సిఏజిఆర్ ప్రకారంగా 15%గా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 75,000 రూపాయలు దాదాపుగా మనకి యాన్యువల్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అదే డెప్ట్ ఫండ్స్ అంటే తెలుసు కదండి, గవర్నమెంట్ బాండ్ ఫండ్స్ ఇట్లాంటివన్నీ కూడా. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంటే మనం ఒక్క పర్టికులర్ ఫండ్ పిక్ చేసుకునే బదులు డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ప్యూర్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇట్లా డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందులైనా కనుక ఒక 7% అనేది యావరేజ్గా రిటర్న్ ఉంటుందండి. 7-8% యావరేజ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి డెప్ట్ ఫండ్స్. అట్లాంటి వాటిల్లో కనుక మనం 7% రిటర్న్ ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బై డిఫాల్ట్గా 35,000 రూపీస్ అనేవి మనకి యాన్యువల్గా రిటర్న్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో టోటల్గా అంటే మనం ఇక్కడ ఏం చేసాం, మన 10 lakhs రూపీస్ని 5 lakhs ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో, ఇంకో 5 lakhs డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి షిఫ్ట్ చేసాం, ఈక్వల్గా స్ప్లిట్ చేసాం. సో మనకి ఇక్కడ 11% యావరేజ్ రిటర్న్ జనరేట్ అవుతుంది రెండింటిలో కలిపి. సో 1,10,000 రూపీస్ అనేది యాన్యువల్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ నేను 10 లక్షల రూపాయలు కనుక తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈక్విటీ బేస్డ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే నాకు అదే 15-16% వస్తుంది కదా, ఇక్కడ మీకు 1,10,000 సంపాదిస్తున్నారు, నేను అక్కడైతే దాదాపుగా 1,50,000 నుంచి 1,60,000 రూపాయలు దాకా సంపాదించి ఉండేవాడిని కదా, మరి డబ్బులు లూజ్ అవుతున్నాను కదా అనుకుంటారు. సో దీనికి సంబంధించి మనం చేసే పని ఏంటి అని అంటే, వీటన్నిటిని తీసుకెళ్ళి కొలెట్రాల్ పెడతాం. అంటే వీటికి సంబంధించి మనకి అంటే జీరోదా అవ్వచ్చు, ఎందులోనైనా అవ్వచ్చు, మనకి మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని 90% మనకి ట్రేడింగ్కి అంటే ఆప్షన్ సెల్లింగ్కి ఫండింగ్ కింద ఇస్తూ ఉంటారు. అసలు బేసిక్గా ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేసింది హెడ్జింగ్ పర్పస్. మన పోర్ట్ఫోలియోస్ బై ఎనీ ఛాన్స్ అంటే ఈ ఇంట్రాడే ఆర్ వీక్లీ బేస్డ్ ఆర్ ఇయర్లీ బేస్డ్లో ఉన్నటువంటి వాలటాలిటీని హెడ్జ్ చేయడం కోసమే ఇంట్రడ్యూస్ చేయబడింది ఏంటి, ఈ పర్టికులర్గా మనకి ఆప్షన్స్ అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దాన్ని మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అసలు ఇన్వెస్ట్మెంట్ వదిలేసి కంప్లీట్గా ఆప్షన్స్లోకి వచ్చినది వేరే విషయం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే, హెడ్జింగ్ పర్పస్ని ఈ 10 lakhs రూపీస్ని కొలెటరల్గా తీసుకొని వాడుకునే ప్రయత్నం చేస్తాం. మన టార్గెట్ ఏంటి అని అంటే, వారానికి 0.5% మాత్రమే జనరేట్ చేస్తాం. మనం ఇక్కడ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయము, కేవలం మన పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాము. అంటే ఇంట్రాడే బేసిస్లో అవ్వచ్చు, ఆన్ డే టు డే బేసిస్ అవ్వచ్చు, మంత్ బేసిస్ అవ్వచ్చు, వచ్చేటువంటి ఆ వాలటాలిటీని కొంత హెడ్జ్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాం. అందుకే చెప్పాను, కొంత ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, కొంత ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, కొంత అనుభవం ఉండాలి అని. సో దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత మనకి 10% హెయిర్ కట్, అంటే దానికి సంబంధించి కొంత మార్జిన్ వదిలేసి మనకు 9 lakhs ఇస్తారు. ఆ 9 lakhsకి గాను వారానికి 0.5% అంటే మంత్లీ 2% అవుతుంది. అంటే సంవత్సరానికి
24% అవుతుంది. సో 9 lakhs మీద 24% అంటే మన రిటర్న్స్ ఎంత అవుతుందండి? 2,16,000 రూపీస్ అనేవి మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ మీద మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 1,10,000. హెడ్జింగ్ అమౌంట్ అంటే మనకి ట్రేడింగ్ అండ్ హెడ్జింగ్ మీద మనకు చేసుకున్నటువంటి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం కదా హెడ్జింగ్ పర్పస్లో, ట్రేడింగ్ తోటి, అంటే ఆప్షన్ సెల్లింగ్ తోటి. ఆప్షన్ బయింగ్ చేసి ట్రేడింగ్ చేయము, ఇక్కడ మనం పొజిషన్స్ని హెడ్జ్ చేస్తాం. అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో 2,60,000 మనకు డబ్బులు వస్తున్నాయి. ఓవరాల్ మన ప్రాఫిట్ వచ్చేసరికి 3,26,000. అంటే మీరు ఇందాకేమనుకున్నారు 15-16% అంటే హార్డ్లీ మీకు 1,50,000 మాత్రమే వచ్చి ఉండేది. కానీ ఇక్కడ 3,26,000 రూపాయల వరకు కూడా మనకి ప్రాఫిట్ జనరేట్ చేసే ప్రాబబిలిటీని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక డౌట్ వస్తుంటుంది, సార్ ఈ ఆప్షన్ ట్రేడింగ్లో డబ్బులు పెడితే పోతాయనేదే మెజారిటీ ఆఫ్ ద టైం. ఒక్కొక్కసారి ఆప్షన్స్ అనేవి చాలా వాలటైల్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఏదన్నా మనకి ప్రూఫ్ ఉందా, అంటే మనకి ఏదైనా బ్యాక్ టెస్టింగ్ డేటా ఉందా అనే దాని గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు మనం ఇక్కడ ఏం సెల్ చేయాలి, ఎంత డిస్టెన్స్లో సెల్ చేయాలనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనం ఒక్కసారి స్ట్రీక్ అనే వెబ్సైట్లోకి వెళ్దాం. సో ఈ స్ట్రీక్ అనే వెబ్సైట్ అనేది బేసిక్గా ఆల్గో ట్రేడింగ్ ఆల్గారిథం అండి. బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఇది పెయిడ్ వర్షన్గా ఉంటుంది. సో ఈ స్ట్రీక్లో వచ్చేసరికి మనం బ్యాక్ టెస్టింగ్ కూడా చేయొచ్చు. నేను ఇది యూజ్ చేయమని మేము చెప్పట్లేదు ప్లాట్ఫామ్ని, బ్యాక్ టెస్టింగ్ పర్పస్. సో ఇక్కడ బ్యాక్ టెస్టింగ్ పర్పస్లో నేను ఏ డేటాస్ తీసుకున్నాను కూడా చూడండి. పిఈ వీక్లీ ఎక్స్పైరీ మాత్రమే -9 పాయింట్స్ బ్యాక్ సైడ్, అంటే -9 స్ట్రైక్స్ వెనకాలకి వెళ్ళాలి అని. అంటే ఇప్పుడు 19,500 దగ్గర కనుక మనకి ఎద్దామని స్ట్రైక్ ప్రైస్ ఉన్నట్లయితే బ్యాక్ సైడ్ 9 పొజిషన్స్ అని అంటే 450 పాయింట్స్ బ్యాక్ సైడ్, అంటే 19,050 దగ్గర ఒక పిఈని సెల్ చేసి, అండ్ అదేవిధంగా కాల్ సైడ్ +9 అంటే +9 స్ట్రైక్స్ అంటే 19,950 దగ్గర ఒక కాల్ని సెల్ చేయమని అడుగుతున్నాను అనమాట. దిస్ ఈస్ ద కమాండ్. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇంకా దూరంగా వెళ్ళడానికి ప్రాబబిలిటీ లేదు కాబట్టి నేను 9 స్టెప్స్ మాత్రమే తీసుకుంటున్నాను. 9 అండ్ అబోవ్ తీసుకోవడానికి లేదు బ్యాక్ టెస్టింగ్ చేయడం కోసం. సో ఇక్కడ మనం ఎవ్రీ ఫ్రైడే స్టార్ట్, అంటే మనకేంటి ఇప్పుడు ఎక్స్పైరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సహజంగా ఫ్రైడే స్టార్ట్ అవుతూ ఉంటాయి నిఫ్టీకి సంబంధించి. సో నిఫ్టీ ఎక్స్పైరీ ఫ్రైడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రైడే నుంచి మనం బ్యాక్ టెస్టింగ్ డేటాను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో దీనికి సంబంధించి డేటాను ఒకసారి మనం ఇవాళ డేట్ ఆగస్టు 5వ తారీఖు, ఈ ఆగస్ట్ 5వ తారీఖు నుంచి ఆగస్ట్ 6వ తారీఖు 2022 అంటే సంవత్సరం బ్యాక్ సైడ్ డేటాను ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ ఏంటి అని అంటే నేను క్లియర్గా ఎంట్రీ కండిషన్స్ కూడా మీ ముందు ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ కండిషన్స్ కూడా రాసి ఉంచానండి, మీరు ఎవరైనా చూసుకోవచ్చు. అంటే డే ఆఫ్ 5 అంటే మనకి వారానికి 5 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయంటే డే ఆఫ్ 5లో నేను వీక్లీలో ఎంటర్ అవ్వాలని చెప్తున్నాను, శుక్రవారం నాడు ఆ కరెంట్ ఎక్స్పైరీని. ఇండియా విక్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా 25 బిలోనే ఉండాలి. ఇండియా విక్స్ 25% అబోవ్ 25 కంటే ఎక్కువగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని తీసుకోవద్దు. అండ్ నా స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేసరికి 200 పాయింట్స్, నా టార్గెట్ వచ్చేసరికి 90% ఆఫ్ ద ప్రీమియం డీకే అయిపోగానే ఎగ్జిట్ అయిపోతాను. ఈ 2 మాత్రమే. అండ్ ఇక్కడంతా కూడా అంటే డే ఆఫ్ 4లో ఎగ్జిట్ అయిపోవాలి. డే ఆఫ్ 4 అంటే గురువారం. సో ఇక్కడ ఎటువంటి అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ బ్యాక్ టెస్టింగ్ డేటా ఎంత మంచి రిజల్ట్ ఇస్తుంది అన్న దాని గురించి కూడా. సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆగస్ట్ 6, 2022 నుంచి ఆగస్ట్ 5 అంటే ఇవాళ ఆగస్ట్ 5, 2023 వరకు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి డేటాని ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీతోటి బ్యాక్ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఒకసారి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్ టెస్ట్ రిజల్ట్ అనేది ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ ప్రకారం మీకు ఎంత వచ్చింది, 2,37,000 రూపీస్ అనేది ప్రాఫిటబుల్గా వచ్చింది. సో ఇదే ఇక్కడ మనం ఎంత 1 ఇయర్ డేటాను మాత్రమే చెక్ చేసాం. సో 1 ఇయర్ డేటానే చెక్ చేశారు సార్, మరి ఇంతకంటే బ్యాక్ వెళ్తే మనకి ఇంకొద్దిగా అబ్నార్మల్గా ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ రావచ్చేమో అనుకొని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు యాక్చువల్గా మన ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంత అనుకున్నాం, హార్డ్లీ లైక్ 2,10,000 అంత ఏమైనా రావచ్చు అని అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 2,37,000. అంటే మరి క్వాంటిటీ ఎంత పెట్టారని డౌట్ పడకండి, 8 క్వాంటిటీ ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టాము. అంటే సహజంగా 9 lakhs రూపీస్కి 8 కాల్స్ 8 పుట్స్ సెల్ చేయడానికి మనకి బ్యాలెన్స్ సరిపోతుంది అనమాట. సో ఆ డబ్బులకు కానీ మనం సెల్ చేస్తే 2,37,000 మనకి హెడ్జింగ్ అనేది ప్రాఫిట్ వస్తుంది. అండ్ యాక్చువల్గా ఎక్కడ స్ట్రైక్ తీసుకోవాలి, ఇప్పుడు నేను -9 +9 ఇందులో పెట్టాను కాబట్టి మీరు అదే తీసుకోవాలని నేను చెప్పట్లేదు. దానికి సంబంధించి ఎగ్జాక్ట్ స్ట్రైక్ ఎలా తీసుకోవాలో కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్షమించాలి, మీకు ఇప్పుడు డేటా అయితే 06/2022 నుంచి 05 మార్చ్ 2023 వరకు వచ్చింది. దట్స్ ఫైన్, ఏ డేటా అయినా పర్వాలేదు. సో 2021 మార్చ్ నుంచి కూడా ఒక్కసారి డేటాను బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. 2021 మార్చ్ 04 నుంచి రన్ బ్యాక్ టెస్ట్. సో ఇక్కడ మనం రిజల్ట్ చూసినట్లయితే అంతకుముందు సంవత్సరం మనకి కంపారిటివ్లీగా కొంత
అగ్రెసివ్గా ప్రాఫిట్స్ రానప్పటికీ కొంత అంటే నెగిటివ్లోకి అయితే పోలేదు. అంటే మనకి ఇక్కడ ఒక రకంగా ఏం జరిగింది ఈ టైంలో పర్టికులర్గా 2021 మార్చ్ నుంచి మార్కెట్స్ అనేవి హెవీగా ర్యాలీ అవుతూ వెళ్తున్నాయి, అంటే బుల్ రన్లో ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకున్న స్ట్రాటజీ హెడ్జింగ్ స్ట్రాటజీ, అంటే కొంత ఏదన్నా కనుక వాలటాలిటీ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయడానికి. మనకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్స్ వస్తున్నాయి అనుకోండి, అక్కడ ఎటువంటి సమస్య లేదు, అది బాగా జనరేట్ చేస్తూ ఉంటాయి. 2021 మార్చ్ ఆ టైం కల్లా మనకు మార్కెట్స్ చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2020 కోవిడ్ క్రాష్ తర్వాత ఇప్పటికి మార్కెట్స్ ఆల్మోస్ట్ నియర్ బై 250 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చాయి. సో పర్టికులర్గా మనం హెడ్ చేసుకునేటప్పుడు ఈ వాలటాలిటీని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకు బాగా ఉపయోగపడుతుందనే విషయం అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర మనం యాక్చువల్గా సెల్ చేయాలన్న దాన్ని మనం ఆలోచించుకుంటూ కూర్చుంటాం. సో పర్టికులర్గా మన ఏ స్ట్రైక్ దగ్గర అమ్మాలి అన్న దాని గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి సింపుల్గా మీరు ఏ ప్రీమియం తీసుకుంటే సరిపోతుంది కాల్ సైడ్, ఏ ప్రీమియం తీసుకుంటే సరిపోతుంది పుట్ సైడ్ అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో దానికి సంబంధించి ఒకసారి మనం స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్దాం. సో ఒకసారి సెన్సిబుల్లోకి వెళ్ళి మనకి ఆ 0.5% టార్గెట్ అచీవ్ కావాలి అని అంటే ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో పర్టికులర్గా నేను ఇప్పుడు ఎన్ని స్ట్రైక్స్ డిస్టెన్స్లో తీసుకోవాలి అనేది చెప్పకుండా పర్టికులర్గా ఏ ప్రైస్ తీసుకోవాలని చెప్పడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఐవీ వాల్యూ చాలా తక్కువగా ఉందండి, అంటే మనకి ఇండియా విక్స్ అనేది చాలా లోలో ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఒక డీకేడ్ లోలో ఉందనే చెప్పాలి. ఇండియా విక్స్ పెరిగే కొద్దీ ఇప్పుడు మన ప్రీమియమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్న ప్రీమియం సమ్వేర్ అరౌండ్ 6 రూపీస్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఆ 6 రూపీస్ ఇప్పుడు ఎక్కడ ఉంది, 1950 దగ్గర ఉంది, అంటే ఎట్ ద మనీ నుంచి ఒక 500 పాయింట్స్ డిస్టెన్స్లో ఉంది. అదే ఐవీ వాల్యూ అనేది షూట్ అయింది అనుకోండి, అంటే ఇండియా విక్స్ అనేది షూట్ అయింది అనుకోండి, ఆ 6 రూపీస్ ప్రీమియం సమ్వేర్ అరౌండ్ 1500 పాయింట్స్ డిస్టెన్స్లో కూడా దొరుకుతుంది. సో నేను ఇప్పుడు మీకు స్ట్రైక్ ప్రైస్ చెప్పేస్తే మీరు చాలా దగ్గరకు ఉంటారు, వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీకు రిస్క్ ప్రాబబిలిటీ కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి మనం చేయాల్సిన పనల్లా ఏంటి అని అంటే 6 రూపీస్ నియర్ బై ఏదైతే స్ట్రైక్ ఉంటుందో అటు పుట్ సైడ్ ఒకటి సెల్ చేద్దాము, అండ్ కాల్ సైడ్ మనకి 6 రూపీస్ ప్రీమియం దగ్గరలో ఏది ఉందో దాన్ని కూడా ఒకటి సెల్ చేద్దాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎనాలిసిస్ చూడండి. ఇప్పుడు మనకి ఎక్స్పైరీ టైం కల్లా మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, 0.5%. 0.5%గా మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో యావరేజ్గా వారానికి 0.5%తో కనుక మనం రిటర్న్స్ జనరేట్ చేయగలిగితే నెలకు అది 2 అవుతుంది, సంవత్సరానికి 24% రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లో వాలటాలిటీ ఉన్న కండిషన్లో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ స్ట్రైక్స్ తీసుకున్నామండి, 19,900 దగ్గర కాల్ని సెల్ చేసాం, 19,050 దగ్గర పుట్ని సెల్ చేసాం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో 1950ని బ్రేక్ చేయడము కష్టమే, 19,900 బ్రేక్ చేయడము కష్టమే. సో ప్రతిసారి ఇది 450-500 పాయింట్స్ డిస్టెన్స్లో ఉంటుందా, కాదు. మార్కెట్లో వాలటాలిటీ పెరిగే కొద్దీ మనకి డిస్టెన్స్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు 500 పాయింట్స్ డిస్టెన్స్లో ఉన్నాం, మనకి వాలటాలిటీ కనుక పెరిగినట్లయితే మన ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ మన 5-6 రూపీస్ అనే ప్రీమియం మరింత డిస్టెన్స్లో, అంటే 1000-1200 పాయింట్ డిస్టెన్స్లో దొరుకుతుంది. ఒక వారంలో నిఫ్టీ అనేది సహజంగా అంత మూవ్ అవడం సాధ్యం కాదు. సో మనకి ఇది ఒక స్టడీ ఇన్కమ్ కింద మన పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకుంటూ వాడుకునేందుకు డెఫినెట్గా పనిచేస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా, ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, ఇంకోవైపు హెడ్జింగ్ ప్రాఫిట్ కూడా జనరేట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో మీకు ఈ అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.